ఇంకొక ఆప్షన్ ఉంది. ఇంకొకటి లేటెస్ట్ గా ఏంటిది అంటే ఒకటే అనమాట. ఎస్ఆర్ఐఎల్ అని ఒక కంపెనీ ఉంది. ఉమ్, అది 2016 ఫిబ్రవరిలో డీమెర్జ్ అయింది. డీమెర్జ్ కాదు, డీలిస్టింగ్ అయింది. ఈ డీలిస్టింగ్ అయిన తర్వాత అది నయారా ఎనర్జీగా పేరు మారింది. ఉమ్, ఈ ఎస్ఆర్ఐఎల్ డీలిస్ట్ అయిన వాళ్ళకి అందరికి ఈ మధ్య లెటర్లు వస్తున్నాయి. ఏమైనా లెటర్లు వస్తున్నాయంటే మేము బైబ్యాక్ చేస్తాం 800 కానీ, లేకపోతే మాకు ఇచ్చేయండి అని. అయితే మన దగ్గరకు 1-2 కేసులు రావటం జరిగింది. ఉమ్, ఏమని అంటే ఎస్ఆర్ఐఎల్ మా దగ్గర ఉందండి, ఇప్పుడు అది ట్రేడ్ కావట్లేదు, డీలిస్టింగ్ అయిపోయింది, నేనేం చేయాలి అని. అయితే అదేంటిదంటే నయారా ఎనర్జీ. ఈ నయారా అనేది మనం ఇప్పుడు ఐపీసీఎల్, హెచ్పిసిఎల్, ఇండియన్ ఆయిల్, మన రిలయన్స్ జియో పెట్రోల్ బంకులు ఎలా ఉంటుందో ఉమ్. మనం హైవేలో వెళ్తుంటే తెలుస్తుంది, కనబడుతుంటాయి నయారా ఎనర్జీ. నయారా అంటే ఒక 1 రూపీ ఏమో తగ్గిస్తారు ఫర్ పెట్రోల్. అప్పుడు అదే కుంభమేళా టైంలో అప్పుడు తగ్గించడం కూడా జరిగింది. అయితే ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో అది ఎస్ఆర్ఐఎల్ కంపెనీ అన్నమాట. ఈ ఎస్ఆర్ఐఎల్ బదులు ఈ నయారా ఎనర్జీ ఏదైతే ఉందో నయారా, అది రేపు పబ్లిక్ ఇష్యూ రాబోయే రోజులు, ఇప్పుడు కాదు వస్తుంది. అది ఇప్పుడు ఫ్రీ అయిపోయి 1200 జరుగుతుంది ఆ షేర్. అయితే ఎవరైతే ఎస్ఆర్ఐలు ఉంటారో ఈ వీడియో చూసే వాళ్ళు ఆ ఎస్ఆర్ఐలు కంపెనీకి లెటర్ రాస్తే, వాళ్ళు మెయిల్ పెడితే ఈ ఎస్ఆర్ఐలు బదులు నయారా షేర్లు ఇస్తారు కొత్త. నయారా షేర్లు కనుక దగ్గర పెట్టుకుంటే రేపు ఐపీఓ వచ్చినప్పుడు అది 1200 ఉండని 1100 ఉండని అది వాళ్ళకు ఉంటుంది. అప్పట్లో 180కో ఎంతో డీలిస్ట్ అయింది ఆ టైంలో 2016లో. అయితే చాలా మంది దగ్గర ఉంటాయి. అంటే డీలిస్టింగ్ లో పార్టిసిపేట్ చేయకుండా ఉన్న వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు మార్చుకుంటే కొత్త షేర్లు ఇచ్చేస్తాయి, నయారా కొత్త షేర్లు ఇస్తారు, ఇచ్చేసి డిమాట్ లోనే ఉంటాయి. డిమాట్ లో ఉన్నాక రేపు లిస్ట్ అయినప్పుడు ఈ నయారా షేర్ ఇది కూడా సేమ్ వ్యాలిడిటీ. అంటే అది ఎంత వాల్యూ ఉంటే ఇప్పుడు ఈ ఎస్ఆర్ఐఎల్ ఉన్న వాళ్ళు ఏం చేయమంటారు? ఎస్ఆర్ఐలు ఉన్న వాళ్ళు కంపెనీకి లెటర్ రాసి మెయిల్ పెడితే వాళ్ళ డిమాట్ పర్టికులర్ ఇస్తే నయారా షేర్లు కొత్తవి వస్తాయి. ఎన్ని వస్తాయి అంటే డిమాట్ లో పెట్టుకోవాలి, లిస్టింగ్ కాలే ఇంకా పబ్లిక్ ఇష్యూ కాలే. మీ అభిప్రాయం ప్రకారం ప్రజెంట్ హోల్డ్ చేసుకుంటే బెటరా? రైట్, హోల్డ్ చేసి పెట్టుకుంటే రేపు నయారా ఎనర్జీ 1200, 1100 ఎప్పుడు లిస్ట్ అయితే అంత విలువ వచ్చినట్టు వీళ్ళకి. ఇప్పుడు కావాలంటే ఉంది ఆ రేట్ చూపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్. ఫ్రీ ఐపీఓ అంటాం, ఐపీఓ కంటే ముందుగా చూపించేది నయారా. అది ఎవరిది? ఎస్ఆర్ఐ. ఒకవేళ కావాలంటే 150కి అక్కడైనా అమ్మేసుకోవచ్చు ఫ్రీ ఐపీఓలో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే మనం చేయటం గానే చేయొచ్చు.